హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీ అందరితో ఒక మంచి రెసిపీ షేర్ చేసుకుంటానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? పన్నీర్ మటర్ పులావ్ అండి. ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా? ముందుగా పన్నీర్ తీసుకున్నాను, క్యూబ్స్లా కట్ చేసేసుకొని చక్కగా మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అంతా బాగుంటుంది. పన్నీర్ మటర్ పులావ్, అది చిట్టి ముత్యాల రైస్తో చేస్తున్నాను. ఎంత యమ్మీగా వచ్చిందో తెలుసా అండి? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. ముందుగా నేనేంటంటే బాండీలో చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనకి అడుగు అంటకుండా చాలా టేస్టీగా బాగా వస్తుందన్నమాట. ముందుగా ఏంటంటే ఆ బాండీలోని సరిపడా ఆయిల్, గీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, బిర్యానీ లీఫ్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కదండి పన్నీర్, ఆ పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అసలైన టేస్ట్ ఇదేనండి, చిట్టి ముత్యాల రైస్. ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? అచ్చు ముత్యాల్లాగే ఉంటాయండి రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే పులావ్ అనుకుంటే చిట్టి ముత్యాల రైస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ రైస్ ఏంటంటే ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది. చూసారా, ముత్యాల్లాగే ఉంటాయండి రైస్ అయితే, చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా. వాటర్ అయితే 1:2 రేషియో అండి. నార్మల్ రైస్కి ఎలా అయితే మనం చేసుకుంటామో అలాగే అనమాట. ఇప్పుడు సరిపడా వాటర్ వేసాను. అంటే 1 గ్లాస్ రైస్ వేసుకుంటూ 2 గ్లాసెస్ వాటర్ వేసేసి మంచిగా సాల్ట్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని వేసేసి దాని మీద కొత్తిమీర వేసేసాను అనమాట. అది సిమ్లో కొత్త అంటే కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత కొత్త ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. నేను అందులో కొంచెం మటర్ కూడా వేసాను, అంటే గ్రీన్ పీస్. ఇప్పుడు ఇంకో పక్క దానికి పక్కన ఏదో కాంబినేషన్ ఉండాలి కదా, ఆలు కుర్మా చేస్తున్నాను. అంటే నేను చెప్పడం మర్చిపోయాను, ఇది ఉల్లి వెల్లుల్లి లేకుండా కుక్ చేశానండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. అంటే ఆ రోజు మేము గుడికి వెళ్ళాం అనమాట. ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అనేసి నేను అవి అవాయిడ్ చేస్తూ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చిందనమాట. ఈ కుర్మా కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఏంటంటే పొటాటోస్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం దంచుకున్నాను అనమాట. అల్లం పేస్ట్ వేసుకొని దాని తర్వాత టమాటా వేసి అందులో సరిపడా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. మనం ఆనియన్ గార్లిక్ వేయలేదని టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ తగ్గదు, చాలా బాగుంటుందండి. ఎంత బాగా వచ్చాయో తెలుసా రెసిపీస్ అయితే మాత్రం 2 ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. నేనైతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశాను. చేయగానే తినేసాను. బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదండి. నాకైతే బిర్యానీ, పులిహోర అంటే చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత ఏంటంటే ఈ టమాటా అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలన్నమాట. దాంట్లోనే ఏంటంటే సరిపడా వాటర్ వేసుకొని మనం ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని పీల్ అవుట్ చేసి కొంచెం మ్యాష్ చేసి ఆ మరుగుతున్న వాటర్లోని పొటాటోస్ వేసేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవచ్చు అనమాట. వెంటనే వేడి వేడి మటర్ పన్నీర్, చిట్టి ముత్యాల రైస్తో మటర్ పన్నీర్ పులావు, దానికి కాంబినేషన్గా పొటాటో కుర్మా చేశాను. ఎంత అల్టిమేట్గా వచ్చాయో తెలుసా టేస్ట్. సింపుల్గానే చేసేసాను, చాలా టేస్టీగా వచ్చింది. అంటే ఆ రోజు గుడికి వెళ్ళాము, ఉల్లి వెల్లుల్లి తినకూడదు అనేసి ఇలా చేసుకున్నాను అనమాట. ఎంత బాగా వచ్చాయో తెలుసా. ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినా, మీరు ఎప్పుడైనా ఇలా చల్లగా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, ఇలాంటి టైంలో ఇలా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. నేనైతే ఆ రోజు లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. టెక్స్చర్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయో రెసిపీస్ అయితే మాత్రం. ఒక్కదానికొకటి పోటీ పడినట్టుగా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా. ఇదేంటంటే చిట్టి ముత్యాల రైస్ అన్నవి మీరు కావాలంటే ముందుగా కడిగేసి నానబెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కడిగేసి మీరు వెంటనే చేసేసుకోవచ్చు. నేనైతే వెంటనే కడిగేసి చేసాను, ఆ రోజు టైం లేదనేసి. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చాయండి. చూడండి, ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేస్తానన్నమాట దీంట్లో. అంటే ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్నాను.
ఇది చాలా సింపుల్ కర్రీ అండి. ఎప్పుడైనా మీరు ఉల్లి వెల్లుల్లి తినలేని టైంలోని ఈ కర్రీని ప్రిఫర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు అసలు వేరియేషన్ అంటే ఏం తెలియదు, కానీ లాస్ట్లో మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఆ సాంబార్ పౌడర్ టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం అంటే వాటితో పాటు ఈ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం. చూసారా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో. చక్కగా మటర్ పన్నీర్ పులావ్తో పాటు ఈ పొటాటో కుర్మా అనేది కలుపుకొని తింటే కాంబినేషన్గా అల్టిమేట్ డిషెస్ అనమాట రెండును. చక్కగా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకో పక్కన ఏంటంటే పులావ్ కూడా రెడీ అయిపోయింది. మనం సిమ్లో పెట్టుకున్నాం కదా, మంచిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యి మనకి దగ్గరగా వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం దించేసుకోవడమే అనమాట. టెక్స్చర్ అయితే మాత్రం ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీకే చూస్తే అర్థమవుతుంది. నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. 2 రెసిపీస్ అయితే మాత్రం చాలా ఈజీ అండి. పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఎక్స్ట్రాగా తెచ్చుకోవాల్సిన పన్నీర్ ఒక్కటే. నేను మటర్ మంచిది కదా అనేసి నేను పులావ్లో యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. టెక్స్చర్ చూసారు ఎంత బాగా వచ్చిందో. మనకు అక్కడ ఉల్లి వెల్లుల్లి వేయలేదన్న వేరియేషన్, ఆ టేస్ట్ అనేది మనకి ఏమీ తేడా తెలియదండి. ఎంత బాగా వచ్చిందో, చాలా యమ్మీగా ఉంది. వెంటనే వేడి వేడి పులావ్ పెట్టుకొని కర్రీ పక్కన పెట్టుకొని నంచుకొని తింటే ఉంటుందండి. అబ్బా, నిజంగా ఎక్కడో లేదండి స్వర్గం, మన చేతుల్లోనే ఉంది. మనం చక్కగా కుక్ చేసుకొని తింటాం కదా. ఎంత టేస్టీగా వచ్చిందో, భలే ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదా, రైనీ సీజన్లో ఇలాంటివి చేసుకొని తింటే భలే ఉంటుంది. ఆ తర్వాత మొన్న నేను చాట్ చేశానండి హెల్దీ వర్షన్లోని. ఎలా అంటే ముందుగా రాజ్మా, గ్రీన్ పీస్, తర్వాత ఏమో కొమ్ము శనగలు ఉంటాయి కదండి, అవేంటంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని మరుసటి రోజు బాయిల్ చేసేసి మంచిగా ఉడికించి మ్యాష్ చేయాలి. తర్వాత బాండి తీసుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చిన్నగా చాప్ చేసేసుకొని అది మంచిగా వేగుతున్న టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. దాంట్లోనే టమాటా కూడా యాడ్ చేసేసి ఆ తర్వాత ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని దాంతోపాటు చాట్ మసాలా కూడా యాడ్ చేయాలండి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఈ రెసిపీకి అయితే మాత్రం. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, ఇలాంటి చాట్స్ అవి బయట కొనుక్కొని తినే కన్నా ఇంట్లో మన చేతులతో మనం స్వయంగా హైజీన్గా చేసుకోవడం బెటర్ కదా. నేనైతే హెల్దీ వర్షన్లో చేశాను. ఎప్పుడు బఠానీతో మనం చేసుకుంటాము, అలా కాకుండా నేను బఠానీ, కొమ్ము శనగలు, తర్వాత రాజ్మా అన్నీ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అది చాలా ఎక్కువ క్వాంటిటీలో అయింది. చాలా టేస్టీగా యమ్మీగా ఉందన్నమాట. ఇప్పుడు చక్కగా ఇదంతా దగ్గరగా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే మిక్సీ చేసుకోవచ్చు. నాకు ఇలా కొంచెం కొంచెం మధ్య మధ్యలో తగిలితే చాలా ఇష్టం అనమాట, అందుకని ఇలా చేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. దీంట్లోనే ఏంటంటే కార్న్ఫ్లేక్స్, మళ్ళీ తినేటప్పుడు మనం కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పల్లీలు వేయించుకుని తర్వాత ఉల్లి తరుగు, టమాటా తరుగు వేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే యమ్మీ చాట్ అయితే మన ఇంట్లోనే మనం రెడీ చేసేసుకోవచ్చు అనమాట. టెక్స్చర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. చాలా యమ్మీగా ఉందండి, యమ్మీగా వచ్చింది. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తాను. మరో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుంటానే. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.